అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో పరిశుద్ధ పౌలు అతనితో పాటు 276 మంది ఇటలీ ప్రాంతానికి ఓడలో ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు పౌలు చెప్తున్నాడు ఓడ నాయకునికి, ఈ ప్రయాణం వలన సరుకులకు ఓడకు మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతున్నదని వారిని హెచ్చరించాడు. అయినను శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక నావికుడును ఓడ నాయకుడును చెప్పినదే నమ్మెను. అక్కడ కెప్టెన్ చెప్పిన మాట శతాధిపతి విన్నట్లుగా వాక్య భాగంలో రాయబడింది. నా ప్రియమైన సహోదరులారా, అందువల్ల వాళ్ళు చాలా శ్రమ అనుభవించవలసి వచ్చింది. వారు సరుకులన్నీ కూడా పడవలసి వచ్చింది. పెద్ద తుఫాను రేగింది సముద్రంలో. వారు ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా కష్టతరమైంది. వారు ఎంతో నష్టపోయి ఉన్నారు. చివరికి వారు ప్రాణాలను కూడా కాపాడుకోగలుగుతామా అని భయపడిపోయారు. అప్పుడు పరిశుద్ధ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యలారా, మీరు నా మాట విని కేతుల నుండి బయలుదేరకుండా ఉంటే ఇలాంటి హాని నష్టం మనకు కలిగేది కాదు కదా అని దైవజనుడైన పౌలు చెప్తా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఒక మనిషి నష్టపోడు. ఎప్పుడైతే ఒక మనుషుడు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇయ్యడో, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇయ్యడో, ఆ మనిషి జీవితంలో అనేకమైన నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. 276 మంది ప్రమాదంలో పడిపోయారు. కారణం ఏంటంటే దైవజనుడు దేవుని వాక్యం ప్రకారం నడిపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆ ప్రయత్నానికి లోబడలేదు. అందువల్ల వారి జీవితంలో చాలా నష్టం ఏర్పడినట్లుగా వాక్య భాగంలో కనిపిస్తుంది.